రూపాయలతోనే జీవిత గమనాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలకు ఎలా ఎదిగారో తెలుసా? ఈ రోజు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో దశాబ్దాల క్రితం వారు ముందు చూపుతో భూమిపై పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలు వారికి తెచ్చిపెట్టాయి, కోటీశ్వరులుగా మార్చాయి. అందుకు వారు అనుసరించిన మార్గమేంటి అంటే, రాబోయే కాలంలో త్వరితగతిన అభివృద్ధికి అనేక అవకాశాలున్న భూములను గుర్తించడం. అలా గుర్తించిన భూములను అభివృద్ధి పరచగల సమర్థత, వినియోగదారుల ఆర్థికాభివృద్ధికై నిత్యం శ్రమించగల నిజాయితీతో కూడిన నైపుణ్యం ఉన్న రియల్టర్లను అన్వేషించడం. ఆ రియల్టర్లు అభివృద్ధి పరుస్తున్న నివాస కాలనీల భూములపై ఆశావహ దృక్పథంతో, ముందు చూపుతో నాడు వారు లక్షల రూపాయలు పెట్టిన పెట్టుబడులు నేడు కోట్లాది రూపాయలుగా వృద్ధి చెంది వారిని సంపన్నులుగా మార్చాయి. నేటి కోటీశ్వరులకు ఆనాడు వచ్చిన అదృష్టం సమీప భవిష్యత్తులో కోటీశ్వరులు కాదలుచుకున్న వారికి నేడు ఓ అవకాశంగా మన ఇంటి తలుపు తట్టింది. అది ఎలా అంటే, మన తెలంగాణకు ఆర్థిక పారిశ్రామిక మణిహారమై మేక్ ఇన్ ఇండియాలో సాటిలేని ధీటైన మేటి భాగస్వామిగా 12,000 ఎకరాల విస్తీర్ణంలో 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,500 పరిశ్రమలతో 3 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనతో దేశంలోనే మొట్టమొదటిగా మెట్రోపాలిటన్ నగరానికి అత్యంత సమీపంలో తెలంగాణ ఆర్థిక పారిశ్రామిక పురోగతికి అత్యంత ప్రతిష్టాత్మక కూడలిగా ముస్తాబు కాబోతోంది జహీరాబాద్ జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి. రాబోయే అతి కొద్ది మాసాల్లో జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి పరిసరాలు గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనున్నాయి.